డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు సీరియస్గా ఉన్నారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జన సైనికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశం ప్రారంభ సమయంలో దువ్వాడ డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ప్రధానంగా పవన్ కుటుంబానికి సంబంధించిన కామెంట్ చేశారు. పవన్పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారాయన. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తున్నాయి. దువ్వాడ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో దువ్వాడపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీలను పోలీసులు స్వీకరించారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయనట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు కాపీ పంపించిన అనంతరం వారు సూచనల మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పవన్పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదవడం కాకుండా వారిని అరెస్టు చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల మాటల ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎంపై దువ్వాడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపెత్తున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని, అందుకే ఆయన శాసనసభలో కనిపించడం లేదంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు అయ్యాయి. పవన్ కళ్యాణ్పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముందుగా గుంటూరులోని పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అలాగే విజయనగరంలో కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అవనిగడ్డ, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏ క్షణమైనా దువ్వాడ అరెస్టు తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.